ఆసియా కప్ 2025కు ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ను ప్రకటించారు. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రషీద్ ఖాన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హుక్ను జట్టులో స్థానం దక్కింది. ఆఫ్ఘనిస్తాన్ ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. వారి చివరి సిరీస్ డిసెంబర్ 2024లో జింబాబ్వేపై జరిగింది. జింబాబ్వేతో ఆడిన జట్టు నుంచి 2 ఆటగాళ్లను మాత్రమే తొలగించారు. జింబాబ్వే పర్యటనకు దూరమైన హజరతుల్లా, జుబైద్ అక్బర్లు జట్టులో స్థానం దక్కించుకున్నారు. 17 మంది సభ్యుల జట్టులో ఎవరైనా గాయపడితే సెలెక్టర్లు 3 రిజర్వ్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వినూత్న రీతిలో తమ జట్టును ప్రకటించింది. దేశంలోని ప్రముఖ కట్టడాలు, భవనాలపై ఆటగాళ్ల ఫోటోలను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేసింది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్తో కలిపి ఉంది. లీగ్ స్టేజ్లో మిగతా 3 జట్లతో తలపడనుంది. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఒమన్లు ఉన్నాయి. 2 గ్రూపులలో టాప్ 2లో నిలిచిన జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్లు జరుగుతాయి. అక్కడే ప్రతి జట్టు మిగతా 3 టీమ్స్తో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఆపై సూపర్ 4 మ్యాచ్లు జరుగుతాయి. సెప్టెంబర్ 9న జరిగే ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్తో తలపడనుంది. ఇదే గ్రూప్లో బంగ్లాదేశ్, శ్రీలంక కూడా ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి 2 జట్లు మాత్రమే సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ బిలో ఎవరు ముందుకు వెళ్తారో ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్కు ముందు ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, పాకిస్తాన్లతో జరిగే ట్రై సిరీస్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. ట్రై సిరీస్లోని అన్ని మ్యాచ్లు షార్జాలో జరుగుతాయి. ఈ సిరీస్ ఆసియా కప్కు ముందు 3 జట్లకు సన్నాహకంగా ఉపయోగపడుతుంది.